హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా రేపు సుశీలమ్మ బర్త్డే అని, బర్త్డే గిఫ్ట్గా గోల్డ్ చైన్ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతారు. అదే విషయాన్ని సత్యంతో చెప్పి సత్యం దగ్గర ఉన్న మీనా నగలను తీసుకొని వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో చైన్ కొనాలని బాలు మీనా పాపం మాట్లాడుకుంటారు. అదంతా విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బాలు మీనా సత్యం దగ్గరికి వస్తారు. ఏంట్రా ఇలా వచ్చావేంటి అని అడుగుతారు. సత్యం, నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు షీలా డార్లింగ్ ఇక్కడికి వస్తుంది కదా, షీలా డార్లింగ్ పుట్టినరోజు కానుగ్గా నేను తనకి చైన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీనా నగలని తాకట్టు పెట్టుకొని ఇస్తాను అని అంటారు. సరేరా, అందులో ఏముంది, అవి మీనా నగలే కదా అని అంటారు సత్యం. ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ఇంక వెంటనే పరుగున బయలుదేరి కిందకి వస్తాడు. నానా అని పిలుస్తాడు. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? ఏదైనా పూనిందా అని అడుగుతారు సత్యం. అబ్బే ఏం లేదు, అమ్మ ఎక్కడా అని అడుగుతాడు. నాన్న వీడేంటి 2 రోజుల నుండి చూస్తున్నాను, అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, కనీసం అమ్మ లేకుండా ఉండలేకపోతున్నాడు. ఏరా పాలపీకి ఇవ్వమంటావా అని అంటాడు బాలు. రే నువ్వు ఊరుకోరా, నా టెన్షన్ నాది, చెప్పు నాన్న అమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు. మీ అమ్మ కామాక్షి దగ్గరికి వెళ్ళింది అని అంటారు. ఓ అయితే నేను అత్త దగ్గరికి వెళ్తానని చెప్పి మనోజ్ ఇంక పరుగున కామాక్షి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ప్రభావతి ఇంక తన మనసులో మ్యాటర్ ఎప్పుడు దాచుకోదు కాబట్టి కామాక్షికి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా కామాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి, మీనా నగలని మనోజ్కి ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పావా? వదినా అంటే అన్నానంటావు, కానీ ఒక్కసారి ఈ విషయం బయటపడితే నీ బతికి ఎలా ఉంటుందో చెప్పమంటావా? ఒకసారి కట్టేసుకో అని ఫ్యూచర్లోకి వెళ్తుంది ప్రభావతి. ఇంకా ఫ్యూచర్ చూసేసరికి మీనా, ఏంటి అత్తయ్య గారు ఇంకా కాఫీ చేయలేదా అని మీనా అలా రాజసంగా సోఫాలో కూర్చొని ఉంటుంది. తెస్తున్నానమ్మా మీనా, ఇదిగో కాఫీ అని అంటుంది. ఏంటిది, కాఫీలో షుగరే లేదు, కాఫీ పౌడరే లేదు, దీన్ని ఎవడైనా తాగుతాడా అని మీనా విసిరికొట్టినట్టు. ఎందుకమ్మా అంత కోపం అని ప్రభావతి అడుగుతుంటే, ఎందుకంటారేంటి, ఎందుకంటే మీరు చెండాలంగా చేశారు కాబట్టి. అయినా నా నగలను తీసుకొని మీ కొడుక్కి మీరు కట్టపెట్టినప్పుడు మీకేమీ గుర్తురాలేదా? కాబట్టి నేను అన్నా ఆ మాటలన్నీ మీరు పడాల్సిందే అని మీనా తనపై అజమాయిషి చెలాయించినట్టు ఇంకా అన్నీ ఊహించుకుంటుంది ప్రభావతి. అమ్మో, ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది వదినా అని అంటుంది కదా. అందుకే ఒక పని చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడేముందిలే, నిండా మునిగిపోయావు కదా, కానీ మనోజ్ గారి మీద నాకు డౌటు, వాడిని త్వరగా డబ్బులు సెటిల్ చేయమని చెప్పు అని అంటుంది. అవును అననేలోపు మనోజ్ అక్కడికి వస్తాడు. అమ్మా ఇప్పుడే నాన్నతో బాలు మీనా మాట్లాడుతున్నారు, నగలున్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి వాడు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారంట అని అంటాడు. ఒక్కసారిగా కామాక్షి ప్రభావతి ఇద్దరు షాక్లో ఉండిపోతారు. రే ఏం మాట్లాడుతున్నారా అని అంటుంది. అవునమ్మా, ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. ఒరేయ్ త్వరగా వెళ్ళి ఆ నగలను తీసుకురారా, లేకపోతే నా పరువు పోతుంది, నీ వల్ల నేను అందరి ముందు నవ్వులు పాలవుతాను, ముందు పోరా అని అంటుంది. సరే అని చెప్పి ఇంకా పరుగున బయలుదేరుతాడు మనోజ్. వెంటనే ఆ సేట్కి ఫోన్ చేస్తాడు. హలో సేటు, నేను మొన్న వచ్చాను కదా నగలు తీసుకొని, ఆ నగలు ఉన్నాయా అని అడుగుతాడు. అవి నువ్వు అమ్మేశావు కదా, ఇప్పటి వరకు ఉంటాయా? ఎప్పుడో కరిగించేశాను అని అంటాడు. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. అవును, నేను నగలు అమ్మిన విషయాన్ని అమ్మతో చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్తే ఇన్ని రోజులు నన్ను గారాభంగా చూసుకుంది, ఈసారి ఒరే గాడిద అని నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంది. లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే కరెక్ట్గా మనోజ్కి ఇంకా వాళ్ళ పార్క్ ఫ్రెండ్ కనబడతాడు. బ్రో హాయ్ అని అంటాడు. ఏంటి మనోజ్, షాప్లో ఏసీ కింద ఉంటావు అనుకుంటే ఇక్కడున్నావేంటి అని అడుగుతారు. బ్రో ఏం లేదు, నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది. అది వాడు కొన్ని నగలని తాకట్టు పెడతానని చెప్పి అమ్మేశాడు, అవేమో ఇప్పుడు కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు, దీన్ని పరిష్కారం చెప్తావా అని అడుగుతాడు. వేరే వాళ్ళ స్టోరీయా నీ స్టోరీయా అని అడుగుతారు. లేదు నా ఫ్రెండ్దే అని అంటారు. ఏముంది
ఆ ప్లేస్లో గిల్ట్ నగలు తీసుకెళ్ళు అని అంటాడు. ఓ, నాకు ఈ ఐడియా రాలేదే. సరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అని వెంటనే షాప్కి వెళ్ళి తన ఫోటో తీసుకుంటాడు కదా, ఆ ఫోటో చూపిస్తాడు. సేమ్ ఇలాంటివే గిల్ట్ నగలు చూపించండి అని అంటాడు. ఓకే అని చెప్పి ఆ తాలిబొట్టు, ఆ చెవి కమ్మలు అండ్ గాజులు 4 యాజ్ ఇట్ ఈస్ పీస్ అయితే అక్కడ దింపుతారు. డౌట్ రాదుగా అని అంటారు. ఏ, నీకు వస్తోందా అని అడుగుతారు. లేదు. ఎంత అని అంటాడు. మొత్తం కలిపి 1000 రూపాయలు అని అంటారు. ఓ, చీపే, బంగారం కంటే చాలా చీప్ అని 1000 రూపాయలు ఇచ్చేసి ఇంకా నగలన్నీ తీసుకొని అలా బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తాడనమాట మనోజ్. అమ్మా, ఇదిగో అమ్మా తెచ్చేశాను అని అంటాడు. ఏంట్రా, అన్ని డబ్బులు నీకెక్కడివి అని అడుగుతుంది కామాక్షి. అత్త, ఇప్పుడు అదంతా ముఖ్యమా? నేను నగలు తెచ్చేశాను కదా అమ్మా, నువ్వు వెంటనే వెళ్ళి బీరువాలో పెట్టే అని అంటాడు. సరే అని చెప్పి కనీసం చూసుకోకుండా పాపం ప్రభావతి బీరువాలో నగల్ని పెట్టేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సత్యం బాలు దగ్గరికి వచ్చి, రేయ్ అమ్మ ఇంకొక 2 గంటల్లో బయలుదేరుతుందంట అని అంటారు. సరే నాన్న, నువ్వు అమ్మతో మాట్లాడా నగలు తీసుకురానేసరికి ప్రభా బాలుకి మీనా నగలు కావాలి, తీసుకొచ్చి ఇవ్వు అని అంటారు. ఇస్తాను, ఇన్ని రోజులు లేని మమకారం ఇప్పుడు వచ్చేసింది అని బీరువా ఓపెన్ చేసి ఇంకా గిల్ట్ నగల్ని చేతిలో పెడుతుంది ప్రభావతి. వెంటనే వీటిని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా పాపం బాలు మీనా ఇద్దరు గోల్డ్ షాప్కి బయలుదేరుతారు. గోల్డ్ షాప్కి బయలుదేరి వాళ్ళకి కావాల్సిన మంచి చైన్, పాపం ఆ సుశీలమ్మకి మంచి చైన్ సెలెక్ట్ చేస్తారు బాలు మీనా. ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత, ఏవండి ఈ చైన్ చాలా బాగుంటుందని చెప్పి ఇద్దరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని ఈ చైన్ ఎంత పడుతుంది అని అడుగుతారు. ఇది 2 లక్షలు పడుతుంది అనేసరికి, మా దగ్గర పాత బంగారం ఉంది, దాన్ని ఒకసారి చూడండి అని పాపం అలా తీస్తాడనమాట బాలు. తీసి ఇచ్చేసరికి అది గిల్ట్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా. ఏంటి గిల్టా అని అంటారు. అవును, ఇవి గిల్టే కదా, కావాలంటే చూడండి, నేను మొత్తం చెక్ చేశాను అని అంటారు. ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు. ఏవండి ఏంటండి ఇది, అయినా మనం ఇచ్చింది బంగారం కదా, అవి గిల్ట్ నగలు ఎలా అయ్యాయి అని అంటారు. నాకు అర్థమైంది, ఇదంతా ఖచ్చితంగా ఆ లక్షలు మింగినోడు చేసిన పనే, లేకపోతే వాడు అమ్మ కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడా అనుకున్నాను. ఇందులో అమ్మావతి హస్తం కూడా ఉంది అని అంటాడు బాలు. ఏవండి అత్తయ్య గారు అలా అంత ఘోరంగా ఎందుకు ఆలోచిస్తారు అని అంటారు. ఏమో, నాకు అదంతా తెలియదు మీనా, కానీ ఇది మోసం, అన్యాయం, క్రూరం, కాబట్టి వెంటనే వెళ్ళి ఒలికి కడిగేస్తానని చెప్పి ఇంకా అలా ఆ గిల్ట్ నగలు పట్టుకొని బయలుదేరుతాడు ఇంటికి బాలు. నాన్న నాన్న అని పిలుస్తాడు బాలు. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. నాన్న ఒకసారి చూడు, ఇవి ఒరిజినల్ నగలు కాదంట నాన్న, ఇవి గిల్ట్ నగలంట అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మనోజ్ వైపు చూస్తుంది. మనోజ్ ఇంకా దొరికిపోయిన ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు. ఏంటి గిల్ట్ నగలా? మీనా నగలు తీసిచ్చినప్పటి నుండి బీరువాల నగలు బీరువాలోనే ఉన్నాయి, మరి ఇవి గిల్ట్ నగలుగా ఎలా మారుతాయి అని అంటారు. నాకు అది అర్థం కావట్లేదు నాన్న, ఇదిగో చూడు ఎంత మోసం జరిగిందో అని అంటాడు బాలు. ఏంట్రా మోసం అది ఇది అంటున్నావు? ఏమో, డబ్బుల కోసం కావాలని మీరే గోల్డ్ నగల్ని గిల్ట్ నగలుగా మార్చి మా దగ్గర డబ్బులు లాగాలని ఇలా చేస్తున్నారా అని అడుగుతుంది ప్రభావతి. ఒక్కసారిగా ప్రభావతి చెంప పగలగొడతారు సత్యం. షాక్ అయిపోతుంది ప్రభావతి. మనోజ్ ఇంకా అలా దొంగలా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు. నానా అని అంటాడు బాలు. రేయ్ నువ్వు వాగరా, నీకేమీ తెలీదు. ఏంటి ప్రభా, కావాలనే బాలు గోల్డ్ని గిల్ట్గా మార్చి నీ దగ్గర డబ్బులు లాగాలనుకుంటున్నాడా? అయినా డబ్బులు లాగాల్సిన అవసరం బాలుకేముంది? అవసరం ఉంటే గింటే ఇదిగో వీడున్నాడే బాలు చెప్పినట్టు లక్షలు మింగినవాడు, వీడికుంటుంది. 2 రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను. నీ మొహంలో ఏదో కంగారు, ఏదో భయం, ఎక్కడ దొరికిపోతానేమోననే ఆందోళన నాకు కనబడుతున్నాయి. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఆ బీరువా ముట్టుకునే అధికారం ఈ ఇంట్లో నీకు తప్ప ఎవ్వరికీ లేదు. అలాంటప్పుడు బీరువాలో ఉన్న గోల్డ్ నగలు గిల్ట్ నగలుగా ఎలా మారాయి చెప్తారా లేకపోతే అని సత్యం గట్టిగా అడిగేసరికి అది కాదండి అంటే అననేలోపు, సరే నువ్వు నాకు మర్యాద ఇవ్వటం లేదు. పెద్దరికంగా నేను మీనాకి బంగారు నగలు చేయించాను, కానీ తండ్రి స్థానంలో ఉండి బంగారు నగలు చేయిస్తే అది ఎవరో ఇంట్లో వాళ్ళే
కావాలని గిల్ట్ నగలుగా మార్చేశారు. అలాంటప్పుడు పెద్దరిక మంట కలిసిపోయింది, నా పరువంతా పోయింది. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? ఉండను, నేను ఉండని ఇంట్లో అని చెప్పి ఇంకా సత్యం వెళ్ళబోతుంటే, ఏమండి ఏమండి ఆగండి, మీరు అలా అనకండి, నాకు కంగారుగా ఉంది, ఈ వయసులో ఎక్కడికి వెళ్తానండి అని అంటుంది. ఎక్కడో చోటుకి వెళ్తాను, కావాలంటే చేస్తాను అని అంటారు. ఏమండి అని అంటుంది పాపం ప్రభావతి. ఇంకా బాలు పాపం నాన్న ఏనా నా మాటలు అని అంటాడు. లేకపోతే ఏంట్రా, ఇప్పటి వరకు ఎవరి దగ్గర నేను చేయి చాపలేదు, ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు. ఈ సత్యానికి సత్య హరిశ్చంద్రుడు అనే పేరు సమాజంలో ఉంది. అలాంటిది నేను మీనాకిచ్చిన నగల్ని గిల్ట్ నగలుగా మారాయంటే ఇంటి పెద్దగా బాధ్యత తీసుకోవాల్సింది నేను, కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అంటారు. వద్దండి వద్దు, నేనే చెప్తాను, ఏం జరిగిందో చెప్తాను అని ఇంకా జరిగిందంతా మనోజ్ రావడం, కాలు పట్టుకోవడం, 4 లక్షలు మొత్తం విషయాలన్నీ ప్రభావతి చెప్తుంది. ఇంకా మనోజ్, నాన్న అవును నాన్న, నేను తప్పు చేయడం వల్లే ఆ అమ్మ ఇరుక్కుపోయింది, ఆ అమ్మది ఎలాంటి తప్పు లేదు నాన్న అని అనేసరికి రోహిణి, మనోజ్ నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా అని అంటుంది. ఇంకా వెంటనే సత్యం మనోజ్ చెంప పగలగొట్టి, ఛీ దుర్మార్గుడా, స్వార్థపరుడా, కనీసం మీ అమ్మ నన్ను మాటలు అంటున్నా, తనపై చేయి చేసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన నిజం బయట పెట్టాక ఈ మాట చెప్తున్నావా? చూడు నీ ముద్దుల కొడుకు, గారాల కొడుకు, వీడిని చూసుకునే కదా నువ్వు తల ఎగరేసుకొని తిరుగుతావు, వీడిని చూసే కదా వీడికి లక్షలు పెట్టి బిజినెస్లు పెట్టించాలని ఐడియా వేశావు, వీడిని చూసే కదా నువ్వు చాలా అదృష్టవంతురాలువని మురిసిపోతూ ఉంటావు. అర్థమైందా వీడు ఎలాంటి వాడో అని అంటారు సత్యం. ఇంకా ప్రభావతి తలదించుకుంటుంది. నాన్న అమ్మనేమి అనొద్దు నాన్న, ఆ డబ్బులు నేను త్వరలో ఇస్తాను నాన్న అని అంటారు. త్వరలో ఏంట్రా త్వరలో? ఇప్పుడే కావాలి, నా షీలా డార్లింగ్కి నేను చేయించాలి, నాకు ఇప్పుడే ఇవ్వు అని అంటాడు బాలు. రేయ్ ఇప్పటికిప్పుడంటే కౌంటర్లో లేవురా అని అంటాడు. లేకపోతే ఏంటి, నీ తల తాకట్టు పెట్టేనే ఇవ్వరా అని అంటాడు బాలు. ఇప్పటి వరకు నేను ఇలా ఎవడు అడగలేదు కాబట్టే ఇలా అమ్మ నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నావు, ఇవ్వరా అని అడుగుతాడు బాలు. ఎలా ఇవ్వనురా అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే కరెక్ట్గా సత్యం ప్రభావతి వైపు చూస్తూ, ప్రభా వాడు నీ కాలు పట్టుకుంటాడు, కానీ ఇంటి కోడలు నగలు ఒలిచి ఇచ్చిన నగల్ని నువ్వు వీడి చేతిలో పెట్టడం పెద్ద పాపం, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వే చేసుకోవాలి, నీ ఒంటి మీద నగలని తీసక్కడ పెట్టు అని అంటారు సత్యం. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. రవి, శృతి, బాలు, మీనా, మనోజ్, రోహిణి అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. మావయ్య గారు అని అంటుంది మీనా. వద్దమ్మా నువ్వు మాట్లాడొద్దు, ఇక్కడ కేవలం నాకు మాత్రమే మాట్లాడే అధికారం ఉంది, హక్కు ఉంది. ఏంటి ఇంకా చూస్తున్నావు? మీనాకి నగలు లేవు, మీనా నగలు నాకు అప్పచెప్పారు, ఆ నగలు పోయాయి, ఎలా పోయాయో నాకు అనవసరం. కాబట్టి మీనా గాజుల్లాగా నీ గాజులు, మీనా తాలిబొట్టులాగా నీ తాలిబొట్టు, మీనాకున్న చెవికమ్మల్లా నీ చెవికమ్మలు 3 తీసి అక్కడ పెట్టు ప్రభా అని అంటారు సత్యం. ఇవి నా నగలండి అని అంటుంది. ఏయ్ ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ప్రభా, పెడితే నీ మర్యాద మిగులుతుంది, లేకపోతే అని అంటారు. వెంటనే ప్రభావతి ఇంకా తన తాళి అండ్ గాజులు కమ్మలు తీస్తుంది, తీసి టేబుల్ పై పెడుతుంది. వెంటనే అవి తీసుకుంటాడు సత్యం. అమ్మ మీనా, ఇదిగో ఈ నగలను తీసుకోండి, ఇప్పటి నుండి ఈ నగలపై సర్వ హక్కు అధికారాలు నీకే ఉన్నాయనంటే, మావయ్య గారు వద్దు మావయ్య గారు, ఏదో ఆయన అమ్మమ్మ గారికి చేయించాలని ఆశపడి ఆ నగలని తాకట్టు పెడతానని అడిగాడు, కానీ ఏమీ అవసరం లేదు. అత్తయ్య గారి నగలు తీసుకొని నేను అలా అంత పశ్చాత్తాపంతో ఉండాలనుకోవటం లేదు, ఆవిడ నగలు ఆవిడకి ఇచ్చేయండి. ఎప్పటి నిండో మేము 0తోనే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం, ఇప్పుడు కూడా 0తోనే మొదలు పెడతాం, ఏమంటారండి అని అంటుంది. నా మనసులో మాట చెప్పావు మీనా, నాన్న మాకెవ్వరి నగలు అక్కర్లేదు, నేనే కష్టపడి ఏదో ఒకలా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేంజ్ చేయిస్తాను, అంతేకాని నా కష్టార్జితంతోనే బ్రతుకుతాను, ఎవరో సొమ్ములు నేను వేసుకోను అని ఆ నగలను తిరిగి పాపం ప్రభావతికి ఇచ్చేస్తారు బాలు, మీనా. ఒక్కసారిగా బాలు వైపు పాజిటివ్గా చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఇప్పటికైనా అర్థం చేసుకో వాళ్ళు ఎలాంటి వాడో. రేయ్ మనోజ్, ఇప్పుడు చెప్తున్నాను, రూమ్ విషయంలో నువ్వు బాలు మీనాని ఏ మాట అనడానికి వీల్లేదు. 15 రోజులు నువ్వు, 15 రోజులు నువ్వు. లేదు నాకు వద్దు, నేను బిజినెస్ మ్యాన్ అంటే
పర్మనెంట్గా నిన్ను టెర్రస్ పైన పడుకునేలా చేస్తా అని ప్రభావతి ముందే మనోజ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. సత్యం ఇంకా అలా మనోజ్ బాగా చిరాగ్గా ఉంటే ప్రభావతి మాత్రం అలా మనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అలా బాలు మీనా పాపం ఒకరినొకరు చూసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణి అలా ఇంకా బ్యూటీ పార్లర్కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా దినేష్ రోహిణికి ఎదురుపడతాడు. రేయ్, నువ్వు ఎప్పటికీ మారవా? ఇంకా నిన్ను పోలీసులు ఎలా వదిలేస్తున్నారా అని అడుగుతారు. నువ్విచ్చిన డబ్బే వాళ్ళ మొహాన కొట్టారు, వాళ్ళు నన్ను వదిలేశారు. ఏయ్ కళ్యాణి, నీ గురించి నేను ఇవాళ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పేస్తాను, చెప్పి తీరుతాను. అప్పుడు నువ్వంటే ఏంటో అందరికీ అర్థమై నేను గెంటేస్తానని చెప్పి ఇంకలా దినేష్ అయితే రోహిణి చెప్తున్నా వినకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా మీనా అటువైపుగా వెళ్తుంది. రోహిణి, వీడు వీడు మళ్ళీ మళ్ళీ నిన్ను మిస్బిహేవ్ చేస్తున్నాడా? పోయినసారి నన్ను కిడ్నాప్ చేశాడు, ఈసారి నిన్ను కిడ్నాప్ చేయాలన్నా? ఏరా, నీకు ఇంకా బుద్ధి రాలేదా అని మీనా అంటుంటే, హలో అమ్మా, నాకు కాదు బుద్ధి వచ్చేది, మీకే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాయి. ఎందుకంటే మీకు ఈ మాయలాడి గురించి తెలీదు. తన అసలు పేరు రోహిణి కాదు, కళ్యాణి. మీ అందరినీ తను ఎంతో మోసం చేస్తుంది అని ఇంకా జరిగిందంతా చెప్తాడు. తనకు ఆల్రెడీ పెళ్ళయిందనే విషయాల్ని చాలా క్లియర్గా ఇంకా చెప్తాడనమాట మీనాతో దినేష్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం మీనా. రోహిణి అలా చూస్తూ ఉంటుంది. రేయ్, నువ్వు ఇంకొకసారి నా కంటికి కనబడ్డావో చంపేస్తా. అయినా నువ్వు చెప్పేవన్నీ నిజమని నేను నమ్ముతాను అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా గట్టిగా వాడిని గదమాయించి పంపించేస్తుంది అలా మీనా. అప్పుడే ఇంక రోహిణి చూస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి, అతను చెప్పింది నిజమే కదా? నాకు నువ్వు ఎప్పుడూ దాచిపెడుతున్నప్పుడే డౌట్ వచ్చింది, కానీ నీ జీవితాన్ని నేనేమీ నాశనం చేయను. ఎందుకంటే ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడది అర్థం చేసుకుంటుంది అంటారు. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటాను. మనోజ్ విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు. మనోజ్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాననేసరికి ఇంకా వెంటనే రోహిణి మీనాని హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంక పాపం మీనాని అర్థం చేసుకొని హక్ చేసుకుంటుంది రోహిణి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.